హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళటి వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఎడిట్ కరెక్షన్ విండోస్ అయితే ఎప్పుడు ఎనేబుల్ అవుతుందో సో అప్పుడు మనం ఏ డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చో మోడిఫై చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, బ్రదర్ నా నేమ్ రాంగ్ పడ్డది అండ్ అదేవిధంగా సీజీపీఏ ఎంటర్ చేయలే అండ్ గ్రేడ్ పాయింట్స్ అడ్డు టచ్ చేసినాయి అండ్ అదేవిధంగా నేను నాది ఎస్టీ క్యాస్ట్ అయితే నేను ఓబీసీ పెట్టేసిన, నాది బీసీ నేను ఏసీ పెట్టిన. సో ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చా, క్యాస్ట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చా, మార్క్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చా అండ్ అదేవిధంగా బ్రదర్ ఇప్పుడు డివిజన్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చా, ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవచ్చా అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫుల్ డీటెయిల్స్ అయితే మీ అన్ని డౌట్స్ అనేది క్లారిఫై చేయడానికి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేయకముందు మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్లు పొందడానికి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో నోటిఫికేషన్లో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. సో మనం కరెక్షన్ చేసుకునేటప్పుడు మనకు మనం ఏమేమి మోడిఫై చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మనకు నోటిఫికేషన్ మీరు డీటెయిల్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన ప్రకారం నేను చెప్తున్నాను చూడండి. ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ 3 days విండోస్ హ్యాస్ కెప్ట్ బీన్ ఫర్ మోడిఫికేషన్ ఎడిటింగ్ ఇన్ ద సేమ్. The purpose of providing these correction windows is to correct the names and other data, marks, choice fillings, etc. ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే మనకి ఇప్పుడు అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత ఎప్పుడు క్లోజ్ అవుతుంది, అప్లికేషన్ అనేది 5th ఆగస్ట్కి అయితే అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. సో అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత మనకు 6th ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ వరకు అయితే వాళ్ళు 3 days అయితే విండో అనేది మోడిఫికేషన్ చేయడానికి విండోస్ అనేవి ఓపెన్ ఉంటుంది. ఏ విండోస్ ఇప్పుడు ఎడిట్ కరెక్షన్ విండోస్ అనేవి ఓపెన్ ఉంటాయి 3 days 6th ఆగస్ట్ టు ఆగస్ట్. సో ద కరెక్షన్ విండో యొక్క పర్పస్ ఏంటంటే కరెక్షన్ చేసుకోనికి ఏమి నేమ్స్ అండ్ అదర్ డాటా, మార్క్స్, చాయిస్ ఫిల్లింగ్స్ ఎక్సెట్రా. నేమ్ అండ్ అదర్ డాటా అంటే మనం ఫిలప్ చేసినవి అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మార్క్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ సీజీపీ ఎంటర్ చేయకపోయినా కొందరు అంటున్నారు భయ్యా నేను గ్రేడ్స్ సబ్జెక్ట్ వైజ్ అన్ని సీజీపీ ఎంటర్ చేసిన బట్ టోటల్ సీజీపీ ఎంటర్ చేయలేదు అని కొందరు నాకు కామెంట్ చేయడం జరిగింది. సో చేసుకోవచ్చు నేమ్ అండ్ అదర్ డాటా అంటే ఇప్పుడు అన్నీ వస్తున్నట్టు అండ్ మార్క్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అండ్ చాయిస్. సో ఈ ఎడిట్ చేసుకొని ఓన్లీ 3 days అయితే మనకు చాయిస్ ఉంది. ఇన్ కేస్ ఇఫ్ ద మోడిఫికేషన్ ఇన్వాల్వ్ ఎనీ చేంజెస్ ఇన్ కేటగిరీ రిక్వైరింగ్ ఫీ టు బి పేడ్. ఒకవేళ మీరు కేటగిరీ చేంజ్ చేద్దామంటే ఇప్పుడు ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ వాడు ఏం చేసిండు ఓబీసీలో పెట్టిండు లేకపోతే చెప్పాడు ఇన్ కేస్ మనము కేటగిరీ చేంజ్ చేసుకుంటే అప్పుడు మనకు ఫీ అనేది కట్టాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా కేటగిరీ చేంజ్ చేసినప్పుడు ఏమంటున్నారంటే అపాన్ ద మోడిఫికేషన్ ద ప్రీవియస్ ఆన్లైన్ అప్లికేషన్ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ నల్ అండ్ అవాయిడ్ అండ్ మెరిట్ వుడ్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ ద మోడిఫైడ్ అప్లికేషన్. సో ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే ఇప్పుడు మనం క్యాస్ట్ చేంజ్ చేస్తున్నాం కదా. సో క్యాస్ట్ చేంజ్ చేసిన తర్వాత ప్రీవియస్ అప్లికేషన్ ఉంటుంది కదా. సో ప్రీవియస్ అప్లికేషన్ అనేది పరిగణిలో రాదన్నమాట. సో పరిగణలో రాదు. సో ఏదైతే మనం ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత ఏ క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్ వారీగా మెరిట్ లిస్ట్లో అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే అది ఆ కేటగిరీ కిందనే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇక్కడ. బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ది మోడిఫైడ్ అప్లికేషన్ అప్లికెంట్స్ మస్ట్ చెక్ దట్ దే హ్యావ్ ఫిల్డ్ కరెక్ట్ డీటెయిల్స్ ఇన్ ఈచ్ ఫీల్డ్ ఆఫ్ ది ఫామ్. సో ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే మనము అప్లికేషన్ సబ్మిట్ చేయకముందు తరచుగా చూసుకోవాలి. ఒక 2 to 3 times అయితే మనము కరెక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేసినామా లేదా, ఎందుకంటే అది మనకు లాస్ట్ చాయిస్ అన్నమాట. సో ఒకవేళ మనం ఎడిట్ ఆప్షన్లో మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేసుకోరాదు. సో అందుకోసం వాళ్ళు ఏమంటున్నారంటే బిఫోర్ సబ్మిషన్ ద మోడిఫైడ్ అప్లికేషన్ అప్లికెంట్ మస్ట్ చెక్ దట్ దే హ్యావ్ ఫిల్డ్ కరెక్ట్ డీటెయిల్స్ ఇన్ ఈచ్ ఫీల్డ్ ఆఫ్ ది ఫామ్. ప్రతి ఒక్క బ్లాంక్ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి చూడు 3 to 4 times అయితే పదే చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలని ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ఎడిట్ కరెక్షన్ విండో నో చేంజ్ కరెక్షన్ మోడిఫికేషన్ విల్ బీ అలౌడ్ ఇన్ ద అప్లికేషన్ అండర్ ఎనీ సర్కమ్టెన్స్. సో ఇక్కడ ఏం చెప్పడం జరిగింది, సో విండోస్ ఎడిట్ విండోస్ ఉంటుంది చూడండి, అది క్లోజ్ అయిపోయిన తర్వాత విండోస్ అనేవి క్లోజ్ అయిన తర్వాత ఎడిట్ ఆప్షన్స్ క్లోజ్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ అనేవి మనము
చేసుకోలేమన్నమాట. ఎలాంటి చేంజెస్ అనేవి మోడిఫికేషన్ అనేది చేసుకోరాదు. నో రిక్వెస్ట్ ఇన్ దిస్ రిగార్డ్ ఇన్ ఎనీ ఫార్మ్ లైక్ బై పోస్ట్, ఫ్యాక్స్, ఈమెయిల్ బై హ్యాండ్ ఎక్సెట్రా. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. మనం ఎలాంటి రిక్వెస్ట్ చేసిన వాళ్ళకు లైక్ పోస్ట్, ఫ్యాక్స్, ఈమెయిల్ పెట్టినా వాళ్ళు మనకు ఏ రకంగా సాయం చేయలేరు. అండ్ ఇక్కడ మనకు నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్ అండ్ నాట్ టు వెయిట్ టిల్ ద లాస్ట్ డేట్ టు అవాయిడ్ ద పాసిబిలిటీస్ ఆఫ్ డిస్కనెక్షన్, ఇన్ఎబిలిటీ ఆర్ ఫెయిల్యూర్ టు లాగిన్ ద వెబ్సైట్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ లోడ్ ఆన్ ద వెబ్సైట్ డ్యూరింగ్ ద క్లోజింగ్ డేట్. చెప్పడం జరిగిందంటే, సో మనకి ఏం అడ్వైజ్ ఇస్తున్నారంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది, లాస్ట్ డేట్ వరకు అది చూడకండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ డేట్లో వాళ్ళ సాఫ్ట్వేర్ ఉంటుంది చూడండి, వెబ్సైట్ అనేది చాలా స్లో అవుతుంది. ఐ మీన్ స్లో అయ్యే చాయిసెస్ కూడా ఉంటుంది, టెక్నికల్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్లో మనకు ఇప్పుడు 5th ఆగస్ట్ నాడు ఉందనుకోండి లాస్ట్ అప్లికేషన్ డేట్. సో ఆ రోజు మీరు అప్లికేషన్ ఫామ్ అప్లై చేస్తే, ఐ మీన్ ఆ రోజు మీరు 5th ఆగస్ట్ నాడు అప్లై చేస్తే డ్యూ టు ద సమ్ టెక్నికల్ ఇష్యూస్ అది అప్లై కాకపోతే లాస్ అయ్యేది మనమే కదా. సో ఏం చేయాలంటే, సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకముందే మనము అప్లై చేయనికి ట్రై చేయండి. సో ముందే అప్లై చేసుకోండి. చాలామంది అయితే అప్లై చేసుకున్నట్టున్నారు. సో అప్లై చేసుకున్నారేమో అని నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ద డిపార్ట్మెంట్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ అంటుండ్రు. సో డిపార్ట్మెంట్ ఎలాంటి రెస్పాన్సిబుల్ తీసుకోదు అని చెప్పడం జరిగింది ఇక్కడ. అండ్ థర్డ్ పాయింట్లో కూడా ఇవ్వడం జరిగింది. బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అప్లికెంట్స్ మస్ట్ చెక్ త్రో ప్రివ్యూ ప్రింట్ ఆప్షన్ దట్ దే హ్యావ్ ఫీల్డ్ కరెక్ట్ డీటెయిల్స్ ఇన్ ఈచ్ ఫీల్డ్ ఆఫ్ ది ఫామ్. సో నెక్స్ట్ ఇంకోసారి కూడా చెప్పడం జరిగింది, బిఫోర్ ద సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ మనము ఏం చేయాలంటే చూసుకోవాలి, మళ్ళీ తరచుగా ఇంకోసారి చూసుకోవాలి. మనకు ప్రివ్యూ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ప్రివ్యూ చేసుకొని మళ్ళీ ఫాదర్ నేమ్ బరాబర్ ఉందా, లేకపోతే మదర్ నేమ్ ఎగ్జాక్ట్గా ఉందా, మ్యాచ్ అవుతుందా యాజ్ పర్ ఎస్ఎస్సి మేము, మీ అన్ని డీటెయిల్స్ అనేవి చూసుకోండి ఒకసారి. అండ్ ఇట్ ఈస్ అడ్వైజ్డ్ దట్ ద upon shortlisting the candidate in their own interest should be report for the verification of document and pre-engagement formalities at the earliest possible time without waiting the last date of avoid any technical issues. అంటే ఇక్కడ ఏం అడ్వైజ్ చేస్తున్నారంటే, ఒకవేళ మనం ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత సో క్యాండిడేట్ స్వతహంగా ఇంట్రెస్ట్ తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఉన్న ఫార్మాలిటీస్కి అటెండ్ అవ్వాలి అని, ఎర్లీగా అటెండ్ అవ్వాలని చెప్పడం జరిగింది. లాస్ట్ డేట్ వరకు చూడకుండా ముందే వాళ్ళు మనకు డేట్ ఇస్తారు. సో ఫలానా డేట్ నుంచి ఈ డేట్ వరకు మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరిగింది అని. సో నేను ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. నా ఫ్రెండ్ కూడా బీపీఎంఏ. సో అతనికి వచ్చిన ఈమెయిల్ ద్వారా వస్తుంది మనకు డీవీ అనేది ఎప్పుడుంది, ఏ డేట్ నుంచి ఏ డేట్ నాడు ఉందని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఈమెయిల్ రావడం జరుగుతుంది. మనం ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే నోటీస్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ డియర్ అప్లికెంట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ జీడేస్ ఆన్లైన్ షెడ్యూల్ 1. సో ఈ విధంగా మనకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ తెలంగాణ సర్కిల్ ఆన్ బిఫోర్ 2023 ఇక్కడ మనకు డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇది 2023కి సంబంధించింది ఇది. సో ఇక్కడ డేట్ కూడా ఇవ్వడం జరిగింది, 2023 May 22 అలాంగ్ విత్ ద ఫాలోవింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఆ లోపు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావాలని ఇక్కడ చెప్పడం జరిగింది. విత్ దిస్ విత్ ద ఫాలోవింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఏ డాక్యుమెంట్ కావాలో, ఒరిజినల్ మార్క్స్ మెమో కావాలి, అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ పీడబ్ల్యూడి వాళ్ళు అయితే పీడబ్ల్యూ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అండ్ మెడికల్ సర్టిఫికేట్. ఈ విధంగా ప్లీజ్ ఆల్సో బ్రింగ్ 2 sets సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ మెన్షన్ అబోవ్. సో ఈ విధంగా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, భయ్యా నాకు 96% వచ్చింది, సో నేను ఇక్కడ అప్లై చేసిన అండ్ నాది కేటగిరీ వచ్చేసి ఓబీసీ, పీడబ్ల్యూడిఏ, అది ఇది అని నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేనైతే ఏం కన్ఫర్మ్గా చెప్పలేను, ఎందుకంటే అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద షార్ట్ లిస్ట్, కట్ ఆఫ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉండబోతుంది, ఎందుకంటే కరోనా బ్యాచ్ వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. సో దట్స్ వై నేను అంత కన్ఫర్మ్గా చెప్పలేను, ఎవరికి 96% వాళ్ళకి కూడా వస్తుంది, 95% వాళ్ళకి కూడా వస్తుంది. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద కట్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అన్నమాట.
సో ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి పక్కా షేర్ చేయండి. అండ్ అదే విధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.